గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు వార్తలు వాస్తవాలు. నా పేరు రాజేష్. పత్రికల్లో వచ్చిన ప్రధాన వార్తలను చూద్దాం. ముందుగా నమస్తే తెలంగాణ. జాతీయ హోదా ఇవ్వలేం, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుపై తేల్చి చెప్పిన కేంద్రం. కానీ ఇతరత్ర 60% నిధులు ఇస్తాం. సీఎం రేవంత్ రెడ్డికి కేంద్రం స్పష్టం చేసింది. అదనంగా ఐపీఎస్లను కేటాయించండి, విభజన సమస్యలను పరిష్కరించండి, హైదరాబాద్ మెట్రో 2వ దశకు సవరించిన ప్రతిపాదనలు ఆమోదించండి. కేంద్రానికి రేవంత్ విజ్ఞప్తి. అమిత్ షా, గజేంద్ర సింగ్, హర్దీప్ సింగ్ పూరితో భేటీ. వెంట ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నారు. నేడు యూపీఎస్సీ కార్యాలయం సందర్శన. పాలమూరుకు హోదా ఇవ్వలేమని కేంద్రం స్పష్టం చేసింది. కేసీఆర్కు జగన్ పరామర్శ. యోగక్షేమాలు తెలుసుకున్న ఏపీ ముఖ్యమంత్రి. భేటీలో ఇరువురి మధ్య రాజకీయాలపైన చర్చ. జగన్కు బీఆర్ఎస్ నేతల సాదర స్వాగతం. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ను పరామర్శించేందుకు గురువారం బంజారాహిల్స్లోని ఆయన నివాసానికి వచ్చిన ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డికి పుష్పగుచ్చం అందించి స్వాగతం పలికారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఊరూరా గులాబీ దళం సంస్థాగత నిర్మాణంపై బీఆర్ఎస్ దృష్టి. త్వరలో గ్రామస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి దాకా పార్టీ కమిటీల నిర్మాణం. పార్లమెంట్ నియోజకవర్గాల సమీక్షలు ముగిసిన తర్వాత కార్యాచరణ. కరీంనగర్ లోక్సభ సెగ్మెంట్ సన్నాహక సమావేశంలో కేటీఆర్ సంకేతాలు. కాంగ్రెస్లో ఒక్కరు మిగలరు, ఒక్కరిని మీరు తీసుకెళ్తే 10 మంది మాకొస్తారు. కేసీఆర్ మాకు దైవ సమానులు. కరీంనగర్ నియోజకవర్గ సమీక్ష అనంతరం గంగుల కమలాకర్. కాంగ్రెస్ 420 పార్టీయే. బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ వై సతీష్ రెడ్డి. 8 నెలల్లో 1,50,000 కోట్లు. బడ్జెట్ అంచనాల్లో 58% రాబడి. జీఎస్టీ రూపంలోనే 30,048 కోట్లు. స్టాంపుల రిజిస్ట్రేషన్లతో 9,355 కోట్లు. కేసీఆర్ ప్రభుత్వ ఆర్థిక సంస్కరణలతో గణనీయంగా పెరిగిన రాష్ట్ర రాబడి. అవిశ్వాసాలకు తెరలేపిన కాంగ్రెస్. స్థానిక రాజకీయాలకు తెరలేపిన అధికార పార్టీ కాంగ్రెస్. పార్టీ మారేలా ప్రజాప్రతినిధులపై ఒత్తిడి. 12 మున్సిపాలిటీలో అవిశ్వాసాలు. లోక్సభ ఎన్నికలకు ముందు పక్కా ప్లాన్. అవిశ్వాసాలు ప్రవేశపెట్టిన మున్సిపాలిటీలు చూడొచ్చు మనం డీటెయిల్డ్గా. 250 యూనిట్ల ఉచిత విద్యుత్ యథాతథం. సెలవులు, లాండ్రీల కనెక్షన్లు ఎవరు కట్ చేయరు. రజకులు, నాయి బ్రాహ్మణులకు మంత్రి పొన్నం ప్రభాకర్ భరోసా. 5 ఒక లోక్సభ సీటు ఇవ్వండి. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూరంనేని సాంబశివరావు కాంగ్రెస్ పార్టీని కోరుతున్నారు సిపిఐ వాళ్ళు. మేడిగడలో భూగర్భ పరీక్షలు. ఈఆర్ఎం పద్ధతిలో దర్యాప్తు ప్రారంభం. 60 హెచ్పీ పంపులతో నీళ్ల తోడివేత. పరీక్షలకు వారం పట్టే అవకాశం. ఎల్ఎన్టీ నేతృత్వంలోనే పనులు. సుందిలా బ్యారేజ్లో లీకులు బంద్. అన్నారం బ్యారేజ్లో గ్రౌటింగ్ పూర్తి. 29న ఎమ్మెల్సీ ఎన్నికలు. 2 స్థానాలకు షెడ్యూల్ విడుదల. ఎమ్మెల్యేల కోటాలో ఖాళీ అయిన స్థానాలకు ఎన్నికలు. ఈ నెల 11 నుంచి నామినేషన్ల స్వీకరణ. సర్కారు వాలంటీర్లు 80,000 మంది కార్యకర్తలను నియమించే ఛాన్స్. ఉమెన్ సేఫ్టీలో హైదరాబాద్ షా. భారతదేశంలో టాప్ 5 నగరాల్లో హైదరాబాద్. ఇక్కడ జీవనంపై 87.5% మంది సంతృప్తిగా ఉన్నారు. టాప్ సిటీస్ ఫర్ ఉమెన్ ఇన్ ఇండియా సర్వేలో వెల్లడి. 10 ఏళ్ల కేసీఆర్ పాలనలో శాంతి భద్రతల ఫలితం ఇది. బెంగళూరులో మహిళలకు భద్రత కరువు. మహిళలు, చిన్నారులపై గణనీయంగా పెరిగిన నేరాలు. ప్రభుత్వ గణాంకాల ద్వారా వెల్లడి. ఉపాధిపై ఆధార్ దెబ్బ. 1 నుంచి అమల్లోకి వచ్చిన ఆధార్ ఆధారిత వేతన చెల్లింపులు. దీనివల్ల ఉపాధి హామీ పథకానికి దూరమవుతున్న 8.9 కోట్ల మంది. నరేగా సంఘర్ష మోర్చా ఆందోళన. పేదలకు శరాఘాతమేనని ఆవేదన. ఇండియా కూటమిలో సీట్ల లొల్లి. బెంగాల్లో వీధికెక్కిన విభేదాలు. సీఎం మమత దయ మాకక్కర్లేదు, సొంతంగానే ఎక్కువ సీట్లు గెలుచుకుంటామంటూ కాంగ్రెస్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తుంది బెంగాల్లో సీట్ల షేరింగ్ పైన. ఈ ఏడాది ఖాళీ కానున్న 68 రాజ్యసభ సీట్లు. అత్యధికంగా ఉత్తరప్రదేశ్లో 10, తెలంగాణ, ఏపీలో 3 చొప్పున. పదవీకాలం పూర్తి కానున్న నేతల్లో పలువురు కేంద్ర మంత్రులు ఉన్నారు. అయోధ్య వీధుల్లో రామయ్య ఊరేగింపు. పెజావర్ మఠానికి చెందిన విశ్వప్రసన్న తీర్థ స్వామీజీ వెల్లడి. రామ్లల్లా విగ్రహం 17న బహిర్గతం. తెలంగాణ టుడే చూద్దాం. తెలంగాణ టుడే చూస్తే లోక్సభ ఎలక్షన్స్. కేటీఆర్ వెల్కమ్స్ సజెషన్స్. క్రాక్స్ ఇన్ ఐఎన్డిఐఏ ఇండియా బ్లాక్ విడెన్. కాంగ్రెస్ టీఎంసీ స్పార్ ఓవర్ సీట్ షేరింగ్ అని ఒక వార్త చూస్తున్నాం. జగన్ విషెస్ కేసీఆర్ స్పీడీ రికవరీ. ఏపీ సీఎం కాల్స్ ఆన్ బీఆర్ఎస్ చీఫ్ ఇన్ ఇండియా ఇన్ హైదరాబాద్ on inquiries about his health. AP Chief Minister Y.S. Jaganmohan Reddy greeting former Chief Minister BRS President K. Chandrasekhar Rao in Hyderabad on Thursday. Sharmila joins Congress merges party. రైట్, ఇవి పత్రికల్లో వచ్చిన ప్రధాన వార్తలు. వీటికి సంబంధించి వార్తలు వాస్తవాలు చర్చలకు వెళ్దాం చిన్న బ్రేక్ తర్వాత. చూస్తూనే ఉండండి టీ న్యూస్.